తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన నీట్ అక్రమాల కంటే రాష్ట్రంలో జరిగిన డిఎస్సీ అక్రమాలు ఎక్కువన్నారు. కూటమి ప్రభుత్వంలో యువతకు తీరని అన్యాయం జరిగిందని, దీనిపైన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. డిఎస్సీ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. డిఎస్సీపై జరగబోవు నిరసన కార్యక్రమాల్లో భారీ స్థాయిలో నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు భారీగా పాల్గొని జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. నీకున్న పరిధిలో డిఎస్సి ఎగ్జామ్ జరుగుతా ఉండి నువ్వు దానికి నిబంధనలకు టూటు పొడిసి నిబంధనలకు తిరగలుగుతుంది. మొత్తం టోటల్గా ఆ సిస్టాన్ని కొలవుతున్న పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు కుమారుడు లోకేష్ గారు ఈరోజు దాదాపు నోటిఫికేషన్ చేశారు. ఆ నోటిఫికేషన్ కూడా మీరు గమనించుకోవాలా, అది 2024లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జంబో ఎక్సెట్ నోటిఫికేషన్. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు, వాళ్ళు తీసుకున్నారు. దాన్ని తీసుకుని దానికి తగ్గించి దాదాపు 10,000 అని చెప్పేసి ఒక జంబో హెడ్సెట్ రాసింది. కొంత మంచిది, బాగానే ఉంది. కానీ హెడ్సెట్ రాసిన సలహా మీరు చూసారు. దాంట్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పక్కన పెట్టి, స్టేట్లో డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చి పక్కన పెట్టేసి ఒక స్పోర్ట్స్ యాడ్ చేసినాడు. స్పోర్ట్స్ కోట దాని ఏం తెలుసా, ఎంత గవర్నమెంట్ వాలీబాల్, క్రికెట్, లేదంటే ఇంకొక హాకీలో జాగింగ్, వాకింగ్ మీద అది రన్నింగ్, అది లేదు. అది క్రియేట్ చేశాడు. ఏంటి ప్లే కార్డ్స్ అది క్రియేట్ చేసి ఆ జీవో తెచ్చి దాంట్లో ఉన్న అందరికీ అతనికి ఎవరైతే ఉన్నారో పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. నీకు అక్కడ నీట్ జరిగింది కన్నా ఇంకా ఘోరమైంది. సో ఈ నేపథ్యంలో మనం ఏదో వైఎస్ఆర్ జగన్మోహన్ గారు పాటించిన ఆదేశాలు లేదంటే దానికన్నా ఇంకా అత్యంత ప్రమాదమైనది ఈ ఆంధ్రప్రదేశ్ జరిగింది. కాబట్టి ఈ శాఖ మంత్రి లోకేష్ ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దీన్ని రాజీనామా చేయాలా. ఆ నైతిక బాధ్యత తెలుగుదేశం లేదు, మనం అందరం కూడా చూసాము. ఆ నైతిక బాధ్యత ఎక్కడా వాళ్ళు లేదు. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. నీట్ లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.